ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా తెలంగాణకు రాలేదు దాదాపు ఏడాది పైన, దాదాపు ఆగస్టులో అంటే సెప్టెంబర్ అంటే 13 నెలలు 1948లో. కానీ ఈ తెలంగాణ ప్రాంతం అంటే తెలంగాణ అంటే ఇప్పుడున్న కేవలం తెలంగాణ కాదు, కర్ణాటకలో కొన్ని ప్రాంతాలు, మహారాష్ట్రలో కొన్ని ప్రాంతాలు అప్పుడు నిజాం స్టేట్లో ఉండేవి. నిజాం రాజు ఇంకా స్వతంత్ర అంటే తనను తాను స్వతంత్ర రాజ్యంగా ప్రకటించుకున్నాడు. దీంతో ఆపరేషన్ పోలో చేపట్టి అప్పటి ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతో, అదొక్కటే కాదు చాలా సంస్థానాలని ఆయన స్వతంత్రం వచ్చిన తర్వాత ఇలా చిన్న చిన్న సంస్థానాలు చాలా ఉండే, వందలాది సంస్థానాలను ఆయన విలీనం చేశాడు. విలీనాధీశుడు అంటారు ఆయన్ని. అట్లా నిజంగా సర్దార్ వల్లభాయ్ పటేల్కి తెలంగాణ ప్రజలు రుణపడి ఉండాలి నిజంగా. అంటే ప్రపంచాన్నే ఒక తన వైపు తిప్పుకున్న ఉద్యమం ఇది తెలంగాణ పోరాటం అనేది. అసలు ప్రతి ఒక్కరూ కూడా నైజాం నిరంకుశ పాలన మీద, ముఖ్యంగా రజాకార్ల పాలన మీద తెలంగాణ మొత్తం యావత్ తెలంగాణ తిరగబడ్డ రోజు ఎంతోమంది అమరులయ్యారు తెలంగాణ పోరాటంలో కూడా. చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, బందకి లాంటి వాళ్ళు ఎందరో అసలు స్వాతంత్ర పోరాటంలో చనిపోయారు నిజాంని ఎదిరించి.